ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఎలా ఉన్నారు? దేవుని ప్రియమైన బిడ్డ, దేవుని ప్రియమైన కుమార్తె, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోయి ఉంటున్నావు? ఏ స్థితిలో నువ్వు నలిగిపోయి ఉంటున్నావు? చాలాసార్లు మనము ఎప్పుడూ అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం, కానీ చాలామంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. అది ఒక చిన్న మాట అయినా కూడా మనకి ఎంతో వేదన కలిగిస్తూ ఉంటుంది. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే బాగుండు, మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుండు, మనల్ని ఎవరైనా ప్రోత్సాహపరిస్తే బాగుండు మనం అనుకుంటూ ఉంటాం. కాదు, నువ్వు ఇతరులను ప్రోత్సాహపరచడానికి నియమింపబడ్డావు అని గుర్తించు. నీలో దేవుని జ్ఞానం ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని యొక్క అవిశాలమైన హృదయం ఉంది. కాబట్టి ఇతరులను ఎంకరేజ్ చేయడానికి, ఇతరులను ప్రేమించడానికి దేవుని ఏర్పాటు చేసిన నువ్వు నమ్ము. నువ్వు కృంగిపోవద్దు, నిన్నెవరు లేవనెత్తారు. కాబట్టి ఈ రోజు నుండి ధైర్యం తెచ్చుకో, దేవుని మాటను బట్టి బలం తెచ్చుకో. ఈ యొక్క సందేశము, ఈ యొక్క వాగ్దాన సందేశము నీకోసమే. చాలామంది అడుగుతున్నారు, మరి మనము స్టేటస్లో పెట్టుకోవచ్చా ఈ మాటలు అనేసి. మీకు నచ్చినట్లయితే దేవుడు మాట్లాడతాడు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా స్టేటస్ పెట్టుకోవచ్చు, తప్పు కాదండి. ఎందుకంటే మాట్లాడుతున్నది మనిషి అనుకుంటే పొరపాటు, మనం ఏ రోజు కూడా దీవించబడము. ఇది దేవుని వాక్యము, దేవుని సన్నిధి. మనిషి ఎవరు మరి ఫోకస్ కావాల్సిన అవసరం లేదు, కానీ నిలబడి మాట్లాడాలి కాబట్టి మనం చెప్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి సర్వలోక నాథుని కల్వరి సన్నిధి ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్యన్నింటిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఈరోజు కావాల్సిన అద్భుతమైన వాక్య అనుదిన మన్న మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఆమేన్, హల్లెలూయా. 4 లైన్లతో కూడినటువంటి ఈ మాట ఎంతో అద్భుతంగా ఉంటున్నది. దేవుని వాక్యం తెలియచేస్తున్నది. మరి మన 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 మీద యెహోవా మహిమ ఉంది కాబట్టి మన మీద ఏం ప్రకాశిస్తున్నది అంటే యెహోవా మహిమ, దేవుని గాడ్స్ గ్లోరీ. ఆ మోషే మీద ఉన్న మహిమ కంటే యేసుప్రభుల వారు తెచ్చిన మహిమ చాలా గొప్పది. ఆ మహిమ మన మీద ఉంది కాబట్టి మనము ప్రకాశిస్తూ ఉంటాం. అంతేకాదు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్ని పరిస్థితులను బట్టి, ఎన్ని విషయాలను బట్టి నీ గుండె కృంగిపోయి ఉన్నది, అలసిపోయి ఉన్నది, అప్పుల చేత, సమస్యల చేత, మనుషుల మాటల చేత, ఇబ్బందుల చేత నీ గుండె నలిగిపోయి ఉన్నది, నీరసిల్లిపోయినది, అది ఒక మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నది. దేవుడు తెలియజేసిన నీ గుండె ఒకరోజు ఖచ్చితంగా కొట్టుకొనుచు ఉప్పొంగుతుంది జరిగిన కార్యాలను బట్టి. అంతేకాదు, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడుతుంది. మరి ఆనాటి కాలంలో చూస్తే సముద్ర వ్యాపారం ఎక్కువ జరిగేది కదండి. ఏ వర్తక వ్యాపారం చూసినా, ఏ బిజినెస్ చూసినా సముద్రం ద్వారా వ్యాపారం జరిగేది, సముద్రం ద్వారా మాత్రమే వ్యాపారం జరిగేది. మరి అంతేకాదు, సముద్రము ఎప్పుడు కూడా ఇంకిపోనిది. ప్రభువు నిర్మించిన 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 అద్భుతమైన మహా సముద్రాలు చూడండి, అవి ఎప్పుడు ఇంకిపోవు. వ్యాపారమును, బిజినెస్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తానని తెలియజేస్తున్నాడు. ఏనాడు ఇంకిపోని. నీవున్నావు, నీ తర్వాత నీ కుమారుడు ఉన్నాడు, నీ కుమార్తెతో నీ మన్మడు ఉన్నాడు, నీ మనవ సంతానం ఉంటుంది. కానీ నీ యొక్క బిజినెస్, నీ యొక్క డబ్బు పరమైనటువంటి ఏది కూడా ఇంకిపోదు, సముద్రం వలె ఉంటుంది. నీ ఆశీర్వాదాలు కావచ్చు, నీ ఊటలు కావచ్చు, సముద్రం వలె ఉంటుంది. అంతే కదా, అద్భుతమైన శ్రేష్టమైన మాట, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. డబ్బు మార్పిడి ఏ విధంగా జరుగుతుంది? ఏ విధంగా అయినా జరుగుతుంది. పేదవారి దగ్గర నుండి ఉన్నవారి దగ్గరికి, ఉన్నవారి దగ్గర నుండి హాస్పిటల్కి, హాస్పిటల్ దగ్గర నుండి ఇతరులకు పే చేయడానికి, ఇలా ఏదేదో రకంగా డబ్బు తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ డబ్బు మన యొద్దకు రావాలి, మనం చేసిన పని యొద్దకు రావాలి, మనం చేసిన కష్టం యొద్దకు వచ్చి నిలవాలి అంటే, జనముల ఐశ్వర్యం మన యొద్దకు రావాలి అంటే యెహోవా మహిమ నీ మీద ఉండాలి. యెహోవా మహిమతో దేవుడు నిన్ను కప్పాలి. అలాంటి ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడినక ఈ మాటలతో దేవుడు నిన్ను బలపరచునుగాక, ధైర్యపరచునుగాక. దేవుని పిల్లలంటే అడుక్కునే వాళ్ళు, దరిద్రులు, ఎప్పుడు బాధలు పడేవారు, ఎప్పుడు ఏడుపు మొహాలతో ఉండేవారు కాదు. జనముల ఐశ్వర్యాన్ని అనుభవించేవారు దేవుని పిల్లలు. నిజంగా అక్షరాల అద్భుతంగా, ఆత్మానుసారంగా దేవుడు మమ్మల్ని ఈ వాగ్దానంతో తృప్తిపరిచారండి. పరిచర్యలో 10 సంవత్సరాల్లో దేవుడు ఏ జాబ్ లేదు, ఏమీ లేదు, ఎలా పోషింపబడతాం, ఎలా పిల్లల్ని చదివించుకుంటాం, ఎలా పరిచర్య ముందుకు తీసుకొని వెళ్తాం, కనీసం కరెంటు బిల్లు కట్టలేము. ఇలాంటి పరిస్థితి ఏంటన్నప్పుడు దేవుడు జనముల ఐశ్వర్యం మన యొద్దకు ఎప్పటికప్పుడు, మనకేదో కోట్లు నిల్వ ఉండాల్సిన అవసరం లేదు, కోట్ల నిల్వ ఉన్నాయని కాదు, ఎప్పటికప్పుడు మన అవసరం తీర్చబడడం, అప్పులేని ఒక సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు, వింటున్న నీ యొద్దకు ఖచ్చితంగా నిశ్చయముగా ప్రభు ద్వారా వచ్చునుగాక. యెహోవా మహిమ ద్వారా మీరు జనముల ఐశ్వర్యం అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.
మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యము, వాగ్దానము, ప్రవచనము, దర్శనమయ్యా జనముల ఐశ్వర్యం ఎదుకు వచ్చున్నాను. ఇప్పటిదాకా వివరించిన మాటల్లో బిడ్డలు ఎవరైతే ఆశతో ఉన్నారో, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగుతుంది, సముద్ర వ్యాపారం త్రిప్పబడుతుందని చెప్పావు. అనేకుల గుండెలు బలహీనమైపోయాయేమో. డబ్బు బాధ, మనుషుల బాధ, పరిస్థితుల బాధ, రోగాల బాధ, శత్రువు బాధ, ఎన్నో బాధలు తండ్రి నీకు స్తోత్రం. వారి గుండె కొట్టుకొని ఉప్పొంగే సమయం ఖచ్చితంగా ప్రభు ద్వారా వస్తుంది, యెహోవా మహిమ ద్వారా వస్తుంది. అలాంటి మహిమ వారి ఇంట్లోకి దిగునుగాక, వారి కుటుంబంలోకి దిగునుగాక. ముఖ్యముగా తండ్రి నీకు వస్తుంది. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు, బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డలు, గృహ ప్రవేశాలు, గృహాలు ప్రారంభించుకోవడం, బిజినెస్ ప్రారంభించుకోవడం, మనుషులతో సంబంధాలు, అనుబంధాలు పెంచుకోవడం, అనేక విషయాలలో వివాహాలు చేయబడడం, జరిపించబడడం, ఎన్నో కార్యక్రమం పిల్లల జీవితంలో ప్రతిదీ ఒక వ్యక్తికి తన పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ప్రభు ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అంటే కృపాభాగ్యం దయచేసి మహిమ తెచ్చుకోమని. ఉదయకాల సమయంలో హాస్పిటల్కి వెళ్ళిన వరకు నార్మల్ రిపోర్ట్స్ రావాలి, హాస్పిటల్లో ఉన్నవారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాలి, ఐసీయూలో ఉన్నవారు విడుదల పొందుకోవాలి. కానీ మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని, ఆయా పరిచర్యలను అన్నింటినీ దీవించండి. ఆయా అన్యులు ఎవరైనా బిడ్డలు తెలియని వారు చూస్తూ ఉంటే, యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు, యేసుప్రభు మంచి ప్రేమగల తండ్రి అని గుర్తుపట్టే భాగ్యం దయచేయమని, మహిమ తెచ్చుకుని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.